ఈ డీలిమిటేషన్ వల్ల ఒక రాష్ట్రం నష్టపోతూ ఉంటే మరో రాష్ట్రం లాభపడుతోంది, ఒక రాష్ట్రం లాభపడుతూ ఉంటే మరో రాష్ట్రం నష్టపోతున్న పరిస్థితి. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రము నష్టపోకుండా ఉండాలి అంటే ఏం చేయగలం? మీరు ఇచ్చే సూచనలు. నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రపంచ అనుభవాలు ఉన్నాయి. అమెరికా ఉంది, అమెరికాలో 435 సీట్స్ ఇన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. నాకు గుర్తున్నంత వరకు 1913 నుంచి ఇప్పటి వరకు సీట్ల సంఖ్య మారలే, సబ్జెక్ట్ టు కరెక్షన్. మరి జనాభా పెరగలేదా? 1911లో అమెరికా జనాభా 9.4 crore, ఇవాళ 34 crore. 1911 జనాభా లెక్కల ప్రకారం అమెరికా జనాభా 9.4 కోట్లు అయితే తాజా అమెరికా తాజా జనాభా 34 crore, 34 కోట్లు. మరి సీట్లు 435 సీట్లు ఉన్నాయి కదా. అంటే జనాభా పెరిగినా కూడా సీట్ల సంఖ్యను ఏమాత్రం మార్చలే. చూడండి, పరిష్కారం ఉంది కదా. ఇప్పుడు అమెరికన్ సెనేట్లో 50 రాష్ట్రాలు ఉన్నాయి అమెరికాలో. ప్రతి రాష్ట్రానికి 2 సీట్లే. పెద్ద రాష్ట్రం, చిన్న రాష్ట్రం, పవర్ఫుల్ రాష్ట్రం, లెస్ పవర్ఫుల్ రాష్ట్రం సంబంధమే లేదు. 15 to 200 సీట్స్ ఉన్నాయి కదా. మనలాగే ఫెడరల్ కంట్రీ అమెరికా కూడా. మరి అమెరికా పరిష్కారం కనుగొన్నది కదా దీనికి. జనాభా పెరిగినా సీట్ల సంఖ్యను పెంచలేదు. సో జనాభా ఎక్కువ రాష్ట్రానికి తక్కువ రాష్ట్రానికి అప్పర్ హౌస్లో సేమ్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో అమెరికన్ డెమోక్రసీ మన డెమోక్రసీ కదా, ఇదొక ఉదాహరణ. అందువల్ల ఇప్పుడు పరిష్కారం ఏంటి అంటే, ఒకటి, మరో 25 ఏళ్ల పాటు 30 ఏళ్ల పాటు డీలిమిటేషన్ను ఫ్రీజ్ చేయొచ్చు. ఇప్పుడు 1976లో ఒకసారి ఫ్రీజ్ చేశారు, 42వ రాజ్యం 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. తర్వాత 2001లో మరో 25 years ఆపేశారు. సో ఇంకో 25 years 30 years ఆపండి, ఏం కొంపలు ముడుతాయి? ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ లెక్కల ప్రకారం 2060 నాటికి ఇండియన్ పాపులేషన్ ఇక పెరగదు. అన్ని రాష్ట్రాల్లో దాదాపు తగ్గడమే మొదలవుతుంది. ఇప్పటికే ఆ ప్రాసెస్ మొదలైంది. నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2.35 పడిపోయింది. రాజస్థాన్, మీకు మధ్యప్రదేశ్లో కూడా టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2కి వచ్చేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లెవెల్కి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో 1.7, కర్ణాటకలో 1.7 టోటల్ ఫెర్టిలిటీ, తమిళనాడులో 1.8, దాదాపు ఆ రేంజ్కి వచ్చేసింది కదా. మీకు రాజస్థాన్, మధ్యప్రదేశ్ కూడా ఇవాళ జనాభాను దాదాపు ఈక్వల్గా నియంత్రిస్తున్నాయి. కానీ గతంలో వాళ్ళు నియంత్రించకపోవడం వల్ల ఇప్పటికీ కూడా వాళ్ళలో జనాభా ఎక్కువ ఉంది. ఇంకొక 30 ఏళ్ళలో ఇది కాస్త ఈవెన్ అవుట్ అయిపోయి పాపులేషన్ కంట్రోల్ అనేది అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా జరుగుతుంది. అప్పుడు మీరు సీట్లను పాపులేషన్ ఆధారంగా చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. అందుకే 2055 వరకు లేదా 2060 వరకు దీనిపైన మీరు ఫ్రీజ్ పెట్టారనుకోండి, ఇదే 543 సీట్లే ఉంటాయి, అయిపోతుంది కదా. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అయితే అప్పుడు ఒక ప్రశ్న ఏమొస్తుందంటే, ఇప్పటికే ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ సీట్స్ బాగా పెరిగిపోయింది, ఓటర్ల సంఖ్య పెరిగిపోయింది, ప్రాపర్ డెమోక్రటిక్ రిప్రజెంటేషన్ ఉండదు కదా అనేది ఒక ప్రశ్న. దానికి ఒక మార్గం ఉంది. దానికో మార్గం ఏంటంటే ప్రోరేటా బేసిస్. ఇవాళ తమిళనాడుకు 39 సీట్స్ ఉన్నాయి, 543 సీట్స్. సో తమిళనాడు వాటా ఎంతో చూసి అదే లెవెల్గా మీరు చేశారనుకోండి, ప్రాబ్లమే ఉండదు కదా. మీకు 39కు ఇవాళ ఎంత వాటా ఉందో అంతే వాటా క్రియేట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ 25 ఉన్నాయి, టోటల్ సీట్లు 543లో 25 వాటా ఎంతో చూడండి. అదే రేపు 848లో కూడా అదే వాటా మెయింటైన్ చేయండి. ఇవాళ 543 సీట్స్లో సౌత్ ఇండియాకు 23.76% వాటా ఉంది, 129 సీట్స్. రేపు 848లో కూడా 23.76% వాటా ఇవ్వండి. అలా ఇవ్వకుండా మీరు 2026 జనాభా లెక్కలు తీసుకుంటే సౌత్ ఇండియా వాటా 14.53 పడిపోతుంది. అందువల్ల ఇప్పుడు దేశ పార్లమెంట్లో ఒక రాష్ట్రానికి ఎంత వాటాలో సీట్లుంటే అదే వాటాను మెయింటైన్ చేయండి. ఆ ప్రోరేటా బేసిస్లో ఆ వాటా ప్రకారమే సీట్లు పెంచండి, సమస్య పరిష్కారం అయిపోతుంది కదా. జనాభా ప్రాతిపదిక చేసినప్పుడే సమస్య వస్తుంది. జనాభా ప్రాతిపదిక చేయలేదనుకోండి, ప్రాతిపదిక ఉండదు కదా. ఇప్పుడు టోటల్గా 10 లడ్డూలు, మీ దగ్గర 2 ఉన్నాయి, నా దగ్గర 4 ఉన్నాయి. అంటే మీ దగ్గర 20% ఉన్నాయి, నా దగ్గర 40% ఉన్నాయి. ఈ లడ్డూలు 20 చేశారనుకోండి, మీకు 4 అయితే నాకు 8 అవుతాయి, మళ్ళీ సేమ్ కదా. సో 20 అయినా మళ్ళీ నా దగ్గర ఉన్న నా 10లో ఉన్నప్పుడు 4 ఉన్నాయి, 20 ఉన్నప్పుడు 8 అవుతాయి, సేమ్ కదా, ప్రాబ్లం ఏం లేదు కదా. సో సేమ్ 40% వాటా నాకుంటే 20% వాటా మీకు ఉంటుంది, పంచాయతీ లేదు కదా. అందువల్ల ఆ ప్రోరేటా బేసిస్ మీద మీరు చేయండి. అందువల్ల పరిష్కారాలు ఎందుకు లేదు, దీనికి పొలిటికల్ డైలాగ్ అవసరం.
కానీ పొలిటికల్ డైలాగ్ లేకుండా మేము ఏకపక్షంగా వెళ్తాం. ఇప్పుడు అమిత్ షా సీట్లు తగ్గాయి అన్నాడు. సీట్లు తగ్గాయంటే కరెక్ట్ కాదు కదా. వాటా తగ్గదని చెప్పండి మీరు. వాటా తగ్గదంటే ఇక పంచాయతీ ఎందుకు, స్టాలిన్ మీటింగే క్యాన్సిల్ చేసి పడాలి. ఇక మీటింగే అవసరం లేదు కదా.